ప్రధాని మోదీతో పవన్ భేటీ, అరగంట పాటు సమావేశం. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చ. బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోత, ప్రతి భారతీయుడు స్పందించాలి, ప్రతి ఒక్కరూ ఖండించాలన్న పవన్ కళ్యాణ్. విజయపాల్ విదేశాలకు పారిపోయే ఛాన్స్, లుకౌట్ నోటీసులు ఇవ్వాలి, హింసాకాండకు శిక్ష తప్పదన్న రఘురామ. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు, రోడ్డెక్కిన 4 గ్రామాల రైతులు, ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్. నిజామాబాద్ లో ఫేక్ డాక్టర్స్, 15 మంది నకిలీ వైద్యుల గుట్టు రట్టు, మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో వెలుగులోకి. వర్మ కోసం ముమ్మరంగా గాలింపు, వీడియో ఆధారంగా పోలీసుల సర్చింగ్, 2 బృందాలు ఏర్పాటు. కదిరి మాజీ ఎమ్మెల్యేపై కేసు, నకిలీ పట్టాల వ్యవహారంలో చాంద్ బాషా పేరు, పరారీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కడప జిల్లాలో ఫ్లై యాష్ రగడ, తమకే దక్కాలంటున్న జేసీ ఆది వర్గాలు. ఎర్రగుంట్ల RTPP దగ్గర బందోబస్తు. పోలవరంలో కదలిక, డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్ పనుల ప్రారంభం, కొత్త వాల్ నిర్మాణం కోసం గైడ్ వాల్. TVMC జోన్ 2 జోనల్ కమిషనర్ అరెస్ట్, ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తింపు, ACB సోదాల్లో బయటపడ్డ బండారం. మై హోమ్ గ్రూప్ కు అవార్డుల పంట, తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ కైవసం, HR ఎక్సలెన్స్ పురస్కారం ప్రదానం. హైదరాబాద్ మణికొండలో అగ్ని ప్రమాదం, అపార్ట్మెంట్ పై అంతస్తులో మంటలు, భయంతో పరుగులు తీసిన జనం. హైదరాబాద్ రామంతాపూర్ లో అగ్ని ప్రమాదం, ఒక ఇంట్లో చెలరేగిన మంటలు, 9 బైకులు పూర్తిగా దగ్ధం. వాకింగ్ చేస్తుండగా గుండెపోటు, CPI ఖమ్మం జిల్లా కార్యదర్శి మృతి, విషాదంలో పార్టీ శ్రేణులు. పాడేరు ఏజెన్సీలో కలకలం, గుట్టుగా గంజాయి తోటలు, ధ్వంసం చేసిన అధికారులు. లోక్సభలో గందరగోళం, అదానీ వ్యవహారంపై విపక్షాల నిరసన, ఉభయ సభలు రేపటికి వాయిదా. అదానీ జైలుకెళ్లాల్సిందే, తప్పు చేశామని ఎవరైనా ఒప్పుకుంటారా? కేంద్రం కాపాడుతోందన్న రాహుల్ గాంధీ. మీడియా కథనాలన్నీ అవాస్తవం, ఎవరికి ఎలాంటి ముడుపులు ఇవ్వలేదు, ఆరోపణలను ఖండించిన అదానీ గ్రూప్. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, కలవరపెడుతున్న వాయు కాలుష్యం, 300 దాటిన AQI.